ఇదైతే ద్రాక్షారామం టెంపుల్ అండి. మేము విజిట్ చేసినప్పుడు అయితే చాలా అంటే చాలా ఫుల్ వర్షం అండి. మేము 8 o'clock అలా వెళ్ళాము. ఆ ఏరియా మొత్తం వర్షాలతోనే ఉంది అసలు. అండ్ వాటర్ కూడా బయటికి పోయేదానికి లేదు, ఎందుకంటే పురాతనమైన టెంపుల్స్ కదండి. సో మొత్తం అలాగే ఉంటాయంట. అండ్ అవే తగ్గిపోతాయంట క్రమేణా. అండ్ టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. నేనైతే సెకండ్ టైం విజిట్ చేశాను. అండ్ మీ అందరికి కూడా తెలుసు కదా, ఖుషి మూవీ షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది. అండ్ ఇక్కడ ఇది శక్తిపీఠం అని కూడా తెలుసు కదండి. మాణిక్యాంబ ద్రాక్ష వాటిక, మాణిక్యాంబ వారు అయితే ఉంటారు. అండ్ ఇక్కడ నాకు తెలిసింది ఏంటి అంటే, నాకు ఒకరు చెప్పారు, అక్కడ నాకు తెలీదు. ఆ చిన్న టెంపుల్ ఉంది కదండి, ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆ టెంపుల్ మనం పోయే కొద్దీ ఇంకా చిన్నవాళ్ళం అయిపోతామంట. సో ఆ చుట్టూ పెద్ద టెంపుల్ ఎంత ఉందో ఆ చిన్న టెంపుల్ సేమ్ ఉంటుందంట. ఆదిశంకరాచార్య వారు నిర్మించారంట అది. మనం చిన్నవాళ్ళు అయిపోయినప్పుడు దాన్ని దర్శించుకోవడానికి మనం పెద్ద టెంపుల్ చుట్టూ తిరగలేకపోయినా దాని చుట్టూ తిరిగిన చాలు అని చెప్పారు. మరి నిజమో కాదో నాకైతే తెలీదు. సబ్స్క్రైబ్ చేసి